అక్కినేని అభిమానిగా మెయిన్ ఈ ఈ టైటిల్ మటుకు మరి ఎవరు పెట్టారో తెలీదు. సమంత గారు చూస్ చేస్తారో ఎవరో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పేరుకి శుభం అయినా కూడా మన ఏంటంటే అక్కినేని అభిమాని మన అమల గారు కూడా మన కళా తపస్వి విశ్వనాథ్ గారికి ఎంతో అభిమాని. ఆవిడ ఫస్ట్ తెలుగు సినిమా చూడడమే శంకరాభరణం చూశారు. దాంట్లో వాటిల్లో కానీ మన సాగర్ సంగమంలో కానీ మన కళా తపస్వి విశ్వనాథ్ గారు లాస్ట్లో అందరూ శుభం కార్డు వేస్తారు. కాకపోతే నో ఎండ్ ఫర్ టాలెంట్ అని, అంటే శుభంతో బట్టి ది ఎండ్ అని వేస్తారు కదా, నో ఎండ్ ఫర్ టాలెంట్ అని వేస్తారు. అలాగే ఈ శుభం అందరికీ శుభం మంచి జరగాలి. ప్లస్ ఈ శుభం టైటిల్తో ఏం చెప్తానంటే, ఒకప్పుడు మెగాస్టార్ గారు మన డాన్స్లన్నీ చూసి పెరిగాము. అయిపోయి ఇంకెవరు డాన్సరే ఉంటారు అనుకున్నాం. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు, రామ్ గారు వచ్చారు. ఈవెన్ తండ్రికి తనయుడు న్యాచురల్ డాన్సర్ మన రామ్ చరణ్ గారు వచ్చారు. పెద్ది గురించి కూడా వెయిటింగ్, ఇంకా మామూలుగా ఉంటుంది సినిమా ఒకటే. దాంతోపాటు అలాగే ఏదైనా మన వేటూరు సుందరరామూర్తి గారు ఆ తెలుగు భాషని పతాక స్థాయిలో పెట్టిన తర్వాత ఆయన్ని గురువుగా భావించే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇప్పుడున్న సరిహద్దుల్లో ఏమన్నా ఇప్పుడు దీనికి సోల్జర్ రిలేటెడ్గా ఈవెన్ ప్రభాస్ అన్న కూడా చెప్పాడు, చెలోరో సాంగ్ అంటే ఆయనకి ఎంత ఇష్టమో. తర్వాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి అభిమానిగా మన అనంత శ్రీరామ్ గారు వచ్చారు. మన వేటూరు గారు అందరూ ఆత్రేయ గారు, మన మనసుగా ఆత్రేయ గారు, వేటూరు గారు అభిమానిగా. తర్వాత మన ఇప్పుడు చంద్రబోస్ గారు ఉన్నారు, ఆయన కూడా జూనియర్ వేటూరు అంటారు. సో ఏంటంటే ఈ శుభం అనేది నాకు చాలా బాగా నచ్చింది టైటిల్. నో ఎండ్ ఫర్ టాలెంట్, నో ఎండ్ ఫర్ స్పెషల్ టాలెంట్, ఎవ్రీ హ్యూమన్ ఈజ్ యూనిక్. దీంతో పాటు ఇంకోటి చెప్తున్నాను, రీసెంట్ గా మన పాడుతీగా ఇష్యూస్ గురించి ఒకటి చెప్తున్నాను. మీరు దయచేసి మీరు కొత్తగా ఏమన్నా జనరేషన్ కొత్తగా వస్తే ఫస్ట్ మన కీరవాణి గారు అంటే ఆస్కార్కి తీసుకెళ్లారు, చంద్రబోస్ గారు ఆస్కార్కి తీసుకెళ్లారు. మీకు ఏమన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ మాట్లాడినప్పుడు మనం జాగ్రత్తగా వాళ్ళని గౌరవించాలి. కీరవాణి, చంద్రబోస్, సునీత చాలా తప్పది. వాళ్ళు పడిన టాలెంట్ కఠోర తపస్సు, రాత్రి అనగా పగలనగా మనకి ఏంటంటే ఒక సినిమా చూసి ఇంటికి వెళ్తాం, చదువుకుంటా, లేకపోతే ఇంట్లో ఒక రోజు రెస్ట్ తీసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే అంత బిజీ దాంట్లో వాళ్ళకి 24 hours మేనేజ్ చేయాలంటే మామూలు విషయం కాదు. ఒకసారి నిద్ర ఉండదు, భోజనం ఉండదు. అలాగా మన తెలుగు టాలెంట్ని మన రెహమాన్ గారు ఆస్కర్కి వెళ్తే మనం ఎంత అలా పూజించాయని గ్రేట్ అని, అలా కీరవాణి గారు, మన రాజమౌళి గారు వాళ్ళు పతాక స్థాయిలో ఆస్కర్ లెవెల్కి తీసుకెళ్లారు. సో ఏంటంటే మీకు ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే ఉండొచ్చు, కానీ దయచేసి కీరవాణి గారిని, మన సునీత గారిని, మన చరణ్ అన్న కానీ ఎవరినైనా ఈవెన్ చంద్రబోస్ గారిని ఒక ఏకవచనంతో సంబోధించడం చాలా తప్పది. గారని పిలుద్దామా, మన కల్చర్ని ముందర రెస్పెక్ట్ చేసుకోవాలి. ముందర సరిహద్దుల్లో మనకి ఎంత బాధగా ఉంది ఇప్పుడు సరిహద్దుల్లో ఫైట్ చేస్తుంటే, ఇప్పుడు ఎంత కళ్ళలో సృష్టింటే మన ప్రాణ నష్టం ఎంత బాధపడ్డా. అలాగే దానికన్నా ముందర మన నోటి మాట ఒక అక్కినేని అభిమానిగా నేను, ఎందుకంటే అమల గారు కూడా అదే చెప్తారు, మన నోటి మాట ఒక వేదం. మన భారతీయ సాంప్రదాయం అంటే వేదం. మన ప్రతి మాట ఒక సంస్కారంతో బయటకు రావాలి. ఒక మాట బయటకు వెళ్ళిపోతే వెనక్కి తీసుకోలేం. అలాగా మన పతాక స్థాయిలో నిలబెట్టిన మన గౌరవాన్ని ఆస్కార్ లెవెల్లో పెట్టిన చంద్రబోస్ గారిని, కీరవాణి గారిని వాళ్ళని మనం గారు అని పిలుద్దాము. మనం ఏదో ఇష్టం వచ్చినట్టు, మనకేదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందని ఇష్టం వచ్చినట్టు ఏదో మన ఫ్రెండ్ అన్నట్టు ఒరే గిరో లేకపోతే కీరవాణి, చంద్రబోస్ అన్నది చాలా తప్పు. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ టు ఎస్పీబీ అండ్ రామోజీరావు గారు, గురుకులం పాడుతుంది. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. అక్కినేని అభిమానిగా మెయిన్ ఈ టైటిల్ మటుకు మరి ఎవరు పెట్టారో తెలీదు. సమంత గారు చూస్ చేస్తారో ఎవరో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పేరుకి శుభం అయినా కూడా మన ఏంటంటే అక్కినేని అభిమాని మన అమల గారు కూడా మన కళా తపస్వి విశ్వనాథ్ గారికి ఎంతో అభిమాని. ఆవిడ ఫస్ట్ తెలుగు సినిమా చూడడమే శంకరాభరణం చూశారు. దాంట్లో వాటిల్లో కానీ మన సాగర్ సంగమంలో కానీ మన కళా తపస్వి విశ్వనాథ్ గారు లాస్ట్లో అందరూ శుభం కార్డు వేస్తారు. కాకపోతే నో ఎండ్ ఫర్ టాలెంట్ అని, అంటే శుభంతో బట్టి ది ఎండ్ అని వేస్తారు కదా, నో ఎండ్ ఫర్ టాలెంట్ అని వేస్తారు. అలాగే ఈ శుభం అందరికీ శుభం మంచి జరగాలి. ప్లస్ ఈ శుభం టైటిల్తో ఏం చెప్తానంటే, ఒకప్పుడు మెగాస్టార్ గారు మన డాన్స్లన్నీ చూసి పెరిగాము. అయిపోయి ఇంకెవరు డాన్సరే ఉంటారు అనుకున్నాం. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు, రామ్ గారు వచ్చారు. ఈవెన్ తండ్రికి తనయుడు న్యాచురల్ డాన్సర్ మన రామ్ చరణ్ గారు వచ్చారు. పెద్ది గురించి కూడా వెయిటింగ్, ఇంకా మామూలుగా ఉంటుంది సినిమా ఒకటే. దాంతోపాటు అలాగే ఏదైనా మన వేటూరు సుందరరామూర్తి గారు ఆ తెలుగు భాషని పతాక స్థాయిలో పెట్టిన తర్వాత ఆయన్ని గురువుగా భావించే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇప్పుడున్న సరిహద్దుల్లో ఏమన్నా ఇప్పుడు దీనికి సోల్జర్ రిలేటెడ్గా ఈవెన్ ప్రభాస్ అన్న కూడా చెప్పాడు, చెలోరో సాంగ్ అంటే ఆయనకి ఎంత ఇష్టమో. తర్వాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి అభిమానిగా మన అనంత శ్రీరామ్ గారు వచ్చారు. మన వేటూరు గారు అందరూ ఆత్రేయ గారు, మన మనసుగా ఆత్రేయ గారు, వేటూరు గారు అభిమానిగా. తర్వాత మన ఇప్పుడు చంద్రబోస్ గారు ఉన్నారు, ఆయన కూడా జూనియర్ వేటూరు అంటారు. సో ఏంటంటే శుభం అనేది నాకు చాలా బాగా నచ్చింది టైటిల్. నో ఎండ్ ఫర్ టాలెంట్, నో
నో ఎండ్ ఫర్ స్పెషల్ టాలెంట్, ఎవ్రీ హ్యూమన్ ఈజ్ యూనిక్. దీంతో పాటు ఇంకోటి చెప్తున్నాను, రీసెంట్ గా మన పాడుతీగా ఇష్యూస్ గురించి ఒకటి చెప్తున్నాను. మీరు దయచేసి మీరు కొత్తగా ఏమన్నా జనరేషన్ కొత్తగా వస్తే ఫస్ట్ మన కీరవాణి గారు అంటే ఆస్కార్కి తీసుకెళ్లారు, చంద్రబోస్ గారు ఆస్కార్కి తీసుకెళ్లారు. మీకు ఏమన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ మాట్లాడినప్పుడు మనం జాగ్రత్తగా వాళ్ళని గౌరవించాలి. కీరవాణి, చంద్రబోస్, సునీత చాలా తప్పది. వాళ్ళు పడిన టాలెంట్ కఠోర తపస్సు, రాత్రి అనగా పగలనగా మనకి ఏంటంటే ఒక సినిమా చూసి ఇంటికి వెళ్తాం, చదువుకుంటా, లేకపోతే ఇంట్లో ఒక రోజు రెస్ట్ తీసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే అంత బిజీ దాంట్లో వాళ్ళకి 24 hours మేనేజ్ చేయాలంటే మామూలు విషయం కాదు. ఒకసారి నిద్ర ఉండదు, భోజనం ఉండదు. అలాగా మన తెలుగు టాలెంట్ని మన రెహమాన్ గారు ఆస్కర్కి వెళ్తే మనం ఎంత అలా పూజించాయని గ్రేట్ అని, అలా కీరవాణి గారు, మన రాజమౌళి గారు వాళ్ళు పతాక స్థాయిలో ఆస్కర్ లెవెల్కి తీసుకెళ్లారు. సో ఏంటంటే మీకు ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే ఉండొచ్చు, కానీ దయచేసి కీరవాణి గారిని, మన సునీత గారిని, మన చరణ్ అన్న కానీ ఎవరినైనా, ఈవెన్ చంద్రబోస్ గారిని ఒక ఏకవచనంతో సంబోధించడం చాలా తప్పది. గారని పిలుద్దామా, మన కల్చర్ని ముందర రెస్పెక్ట్ చేసుకోవాలి. ముందర సరిహద్దుల్లో మనకి ఎంత బాధగా ఉంది ఇప్పుడు సరిహద్దుల్లో ఫైట్ చేస్తుంటే, ఇప్పుడు ఎంత కల్లోలం సృష్టిస్తే మన ప్రాణ నష్టం ఎంత బాధపడ్డా. అలాగే దానికన్నా ముందర మన నోటి మాట ఒక అక్కినేని అభిమానిగా నేను, ఎందుకంటే అమల్ గారు కూడా అదే చెప్తారు, మన నోటి మాట ఒక వేదం. మన భారతీయ సాంప్రదాయం అంటే వేదం. మన ప్రతి మాట ఒక సంస్కారంతో బయటకు రావాలి. ఒక మాట బయటకు వెళ్ళిపోతే వెనక్కి తీసుకోలేం. అలాగా మన పతాక స్థాయిలో నిలబెట్టిన, మన గౌరవాన్ని ఆస్కార్ లెవెల్లో పెట్టిన చంద్రబోస్ గారిని, కీరవాణి గారిని, వాళ్ళని మనం గారు అని పిలుద్దాము. మనం ఏదో ఇష్టం వచ్చినట్టు, మనకి ఏదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందని ఇష్టం వచ్చినట్టు ఏదో మన ఫ్రెండ్ అన్నట్టు ఒరే గిరో లేకపోతే కీరవాణి, చంద్రబోస్ అన్నది చాలా తప్పు. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ టు ఎస్పీబీ అండ్ రామోజీరావు గారు, గురుకులం, పాడుతీగా. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ.